సో గైస్ మళ్ళీ మీకోసం మళ్ళీ చేయబోతున్నాను. ఇందాక అప్ అనుకోది ఇప్ అన్నాను, అది కరెక్ట్ కాదు, ఇది పర్ఫెక్ట్. సో చూడండి, మీరు ఓన్లీ అప్ మాత్రమే ఇలా చేయాలి. 3 times 3 sets, 12 repetition, 12 సెట్లు ఇలా చేయాలి అప్. ఇదే రకంగా మనం లెగ్స్ని ఇలా పైకెత్తేసి ఇలా కొట్టి చేసుకోవచ్చు. లెగ్ ఎక్సర్సైజ్ అంటే లెగ్స్ మూమెంట్ అనేది అప్ అండ్ డౌన్ అన్నమాట. దానికి కావాల్సిన మన బేసిక్ సైన్స్ ఎక్కడనో ఇటు పెట్టకూడదు. మన హిప్ కింద ఉంటే మనకు సపోర్ట్గా ఉంటుంది. అప్పుడు మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఏదైనా హిప్ కింద ఇది ఇక్కడికి నుంచి ఇక్కడ దాకా సపోర్టింగ్ అనమాట. ఈ అరిచేతి నుంచి ఎల్బో వరకు హిప్ కింద నాకు సపోర్టింగ్. సో ఇలా ఓకే. టూ టచ్ లెగ్స్ పైకి ఎత్తి చేతులతోటి అందుకోవడం. అది చూద్దాం ఎలా చేద్దాం. ఓకే, ఇది మూమెంట్. ఇది నెక్స్ట్ ఇలా స్ట్రైట్ ఉంది, చేతులు ఇలా వెనక్కి చేసి అదే రావట్లేదు, అదే అడ్జస్ట్మెంట్ అవుతలేదు, ఇంకా కనిపించలేదు. రైట్, 1 2 ఇదన్నమాట. టూ టచ్ ఉంటే అదన్నమాట. ఇప్పుడు ఫ్లాక్ వచ్చింది. ఇది అన్నమాట ఫ్లాగ్. ఎల్బోస్ షోల్డర్ ఈక్వల్గా మనం చెస్ట్ తగ్గట్టుగా పెట్టుకోవాలి. అలాగే పైకి రావాలి. అప్పుడు ఈయన మన హిప్ ఈక్వల్. అన్నీ ఏంటి వచ్చేసి సైడ్ మన సైడ్ ఫ్లాగ్ లైక్ ఇలా చేసుకోవచ్చు. కనిపిస్తలేదు భయ్యా. ఇలా టచ్ అవ్వాలి. ఓకే, ఇదొక 2 times 8 సెట్లు 2 legs తోటి చేయాలి. అది ఇటు తిరిగితే మీకు వీడియో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు. సో ట్రై చేస్తా. ఓకే, బేసికల్ అన్నమాట. ఇలా చేయొచ్చు, ఇలా తగ్గించాలి, అలా చేయొచ్చు, లేదా ఇలా చేయొచ్చు. అంటే ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు
ఫస్ట్ ప్రిఫరెన్స్ యాప్ పైన నాకు ఫ్యాట్ ఉంది బాగా తగ్గాలి అనుకుంటే ఓ వారం 10 రోజులు యాప్ని కంటిన్యూగా యాపే చేసుకోవాలి. అలాగని చెప్పేసి బాగా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి డాక్టర్ని కన్సల్టింగ్ చేయడం ఫీజు దండగా. అదే పెయిన్ పైన అలాగే ఉన్న అయినా కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, అదే యాప్స్ చేస్తుండాలి. ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకునే అవసరం లేదు అసలు నాకు తెలుసు. కానీ రిలాక్స్ అయిపోవడం, మన నెక్స్ట్ డే ఒక 2 days రిలాక్స్ అవ్వడం తగ్గిపోతుంది. లైట్గా పెయిన్ ఉంటుంది, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పెయిన్ మీద ఉంటే ఏమవుతుందంటే మన బాడీ ఇంక్రూజ్ బాగా ఇదైపోతుంది, గట్టి పడిపోయి మంచిగా అలవాటుగా ఇదైపోయి మంచి హెల్తీగా ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పిన మన యాప్స్ గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతే మళ్ళీ ఇంకో తప్పు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్తే సరిదిద్దుకుంటాను. ఓకే, మీ ముందుకు ఇంకొకసారి తప్పు చేయకుండా ఇలా డైరెక్ట్ అంటే నేను ప్రత్యేకమైన కోచ్ని కాదు, అలాగే ఒక జిమ్ ట్రైనర్ను కాదు. జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జీ ప్రకారం ఒక బయోపిక్గా నా మెంటాలిటీ ఏంటంటే ఎనర్జీ మూమెంట్లో, బాడీ మూమెంట్లో ఏ పార్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కొంచెం థింకింగ్ చేసి చెప్తున్నాను అన్నమాట. ఏదో కోచ్ వచ్చాడు, డాక్టర్ చెప్పాడు నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యి. ప్రతి మనిషికి ఒకటి అబ్జర్వేషన్ అనేది ఉండాలి. బాడీ లోపల ఏది పని చేస్తుంది, ఏది పని చేస్తలేదు, మైండ్ ప్రెషర్, ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలంటే మెయిన్ మైండ్ ప్రెషర్ అనేది పక్కన పెట్టేసేయాలి. ఏదైనా టెన్షన్ ఉంటే అది పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. వర్కౌట్ చేసే ముందర ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ఏమున్నా పక్కన పెట్టేసి హ్యాపీగా వర్కౌట్ చేయండి. ఏదో మూడ్లో, బ్యాడ్ మూడ్లో ఇంటి దగ్గర ఏదో చిందరవందరగా ఉండేసి చికాగ్గా ఏదో వచ్చినామా, లేదన్నా వచ్చేసి పాసేపు కొట్టినామా, అది కాదు. అది అయితే నీకు వర్కౌట్ కాదు, అసలు బాడీ ఇంక్రీజ్ కూడా అవ్వదు. దయచేసి అది తెలుసుకోండి. కొంచెం మైండ్ సెట్ అనేది మనం చేసే వార్మప్ ఏమైనా కానీ వర్కౌట్ చేసేటప్పుడు ఆ వర్కౌట్ పైనే మీ మైండ్ ప్రెషర్ అనేది ఉండాలి. మైండ్ సెట్ మొత్తం మీ వర్కౌట్ పైనే ఉండాలి, ఇంకా వేరే దేనిపైన వెళ్ళకూడదు. మనం చేసే పక్కన వారికి పైన కూడా మన లుక్స్ కూడా వెళ్ళదు. మనకి ఏ మూమెంట్ చెప్పారు మాస్టర్ అదే మూమెంట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ మాస్టర్, నెక్స్ట్ స్టెప్ అని అడిగి తెలుసుకోవాలి. ఒక 5-10 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక వేరే ఐటెం చేసి అలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తాను ఏదో చేస్తున్నాడు, వాడు బాగా ఇది ఉన్నాడు, అది అబ్జర్వేషన్ కాదు. మీ బాడీ మూమెంట్ మీకు ఎంత శక్తిని ఇస్తుంది, మీరు ఎంత చేయగలుగుతున్నారు, అది చూసుకోండి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పిన మాటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.